పెళ్లి పుస్తకం. తల్లిగా నీకు బాధ్యతలు తెలియనంత మాత్రాన అందరూ అలానే ఉంటారనుకుంటున్నావా? ఆ బంధాన్ని బాధ్యతల్ని దూరం చేస్తున్న నువ్వు ఇదంతా చెప్తుంటే నాకు నవ్వొస్తుంది. నన్ను చూసి కాదు, నిన్ను చూసి నువ్వు నవ్వుకో. అప్పుడైనా నిలువెత్తు రూపంలో చేసిన తప్పులు కళ్ళ ముందు కనిపిస్తాయేమో. మర్యాదగా సెక్యూరిటీకి సారీ చెప్పు. పర్లేదు సార్, మేడం ఏదో తెలియక. అలా పర్లేదనుకుంటే ఇలాంటి వాళ్ళకి ఎప్పటికీ బుద్ధి భయం రెండూ రావు. చేసిన తప్పుకి సారీ చెప్పడం ఆమె మర్యాద, క్షమించడం క్షమించకపోవడం మీ ఇష్టం. ఏం చూస్తున్నావు? సారీ చెప్పు. నేను చెప్పను. సరే, ఇక్కడ చెప్పొద్దు. పోలీస్ స్టేషన్లో చెప్తావా? కోర్టులో జడ్జి ముందు చెప్తావా? ఏదో ఒక్కసారి నా మీద గెలిచావు కదా అని తలపొగురుతో కోర్టులు కేసులు అని అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నా కొడుకును చూడ్డానికి. ఫస్ట్ పాయింట్, వాడు నీ కొడుకు కాదు. సెకండ్ పాయింట్, సిద్ధుని నువ్వు మీట్ అవ్వాలంటే ముందు నా పర్మిషన్ తీసుకోవాలి. నేను ఓకే అంటే రావాలి, నో అంటే నోరు మూసుకొని సైలెంట్గా వెనక్కి వెళ్ళాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఇదే మన ఫైనల్ జడ్జిమెంట్. ఓడిపోయిన మొమెంట్లో తీర్పు వినపడలేదా? లేక నీ ప్రియుడు మర్చిపోయేలా చేశాడా? కళ్యాణ్ కాదు, సిద్ధు మనసులో నన్ను మర్చిపోయేలా చేస్తున్నది నువ్వు. వాడికి కన్ను తలని దూరం చేసి క్షమించరని నేరం చేస్తున్నది నువ్వు. ఈ గురువింద మాటలే వద్దని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నీ విషయంలో తప్పు, శిక్ష, నేరం, న్యాయం అన్నీ నువ్వు చేసుకున్నవే. చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి. కానీ నీకు ఎన్నోసార్లు వచ్చినా లెక్క చేయకుండా బిహేవ్ చేశావు. దానికి శిక్ష అనుభవించడం తప్ప వేరే మార్గం లేదు. సారీ చెప్తావా? లేదా కోర్టు తీర్పుని ధిక్కరించినందుకు జైలుకు వెళ్తావా? ఈ స్కూల్ ట్రస్టీకి కాబోయే భార్యవి ఈ కాంపౌండ్లో అరెస్ట్ అయ్యావంటే కళ్యాణ్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. సారీ. ఏంటి వినపడలేదు? నేను చెప్పింది ఇతనికి. వినిపించాల్సింది నాకు. సారీ. పర్లేదు మేడం. చెప్పిన పని చేసి శిక్ష నుండి తప్పించుకున్నావు. యూ కెన్ గో నౌ. నువ్వు అమ్మ అని పిలుస్తుంటే ఆ పిలుపులో మీ పప్పాకి అభిమానము, అనురాగము కనిపించడం లేదు. కొత్తగా మమ్మల్ని ఏ సంబంధం లేని గెస్టులు అంటున్నారు. నీ విషయంలో అస్సలు జోక్యం చేసుకోవద్దు అంటున్నారు. మనకి పెళ్లి చేయాలని పిల్లల మనసులో ఆలోచన పుట్టింది. దాన్ని ఆపాలంటే మనిద్దరం నాటకం ఆడాలి అన్నారు. అప్పుడు మా కోపం అబద్ధం, ఇప్పుడు మీ పాప కోపం నిజం. కారణం తెలీదు, అడిగినా చెప్పడం లేదు. ఆ ఇంట్లో వచ్చిన మార్పు వల్ల, అనే మాటల వల్ల నా మనసు ఎంత బాధపడుతుందో చెప్పలేను. ఇన్ని రోజులు నువ్వు ఏడిస్తే నేను ఓదార్చేదాన్ని. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. నువ్వు బాధపడుతున్నావని తెలిసి కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఐఎమ్ సారీ సిద్ధు. అమ్మా, సిద్ధు,
అమ్మా, నీకు నా మీద ప్రేమ ఉన్నా బయటికి చెప్పడం లేదని నాకు తెలుసు. మన ముగ్గురం ఒక ఫ్యామిలీ అని నేను ఈ బొమ్మ కూడా వేశాను. అది నిజమే కదమ్మా? నాకు మాత్రం నీకు దూరంగా ఉండాలని ఉంటుందా సిద్ధు? నిన్ను రోజు స్కూల్కి రెడీ చేయాలి, బస్ ఎక్కించాలి, ఈవినింగ్ నిన్ను ఇంటికి తీసుకురావాలి, నీకు స్నాక్స్ పెట్టాలి, నీతో హోంవర్క్ చేయించాలి అని నాకు ఉంటుంది. కానీ ఒక్కటి కూడా చేయలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? మీ పప్ప నాతో పాటు నీ మీద కూడా కోప్పడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, ఇక మీదట ఇలా జరగకూడదు. నేను ఈరోజే పప్పాతో మాట్లాడతాను. నేను ఒప్పిస్తాను. నీ మీద కోప్పడద్దని చెప్తాను. నువ్వు నాతో నార్మల్గా ఉండమ్మా, ప్లీజ్. నాకు పప్ప అంటే ఎంత ప్రేమో నువ్వంటే కూడా అంతే ప్రేమ. నువ్వు నాతో మాట్లాడకుండా అలా దూరంగా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుందమ్మా. క్లాసులో కూర్చున్నా నువ్వే గుర్తొస్తున్నావు. వెంటనే ఏడుపొచ్చేస్తుందమ్మా. నాతో నార్మల్గా ఉండమ్మా, ప్రేమగా మాట్లాడమ్మా. అమ్మా, బాధపడకు తల్లి. మనుషులే శాశ్వతం కాదు. ఈ బంధాలు బాధలు శాశ్వతమా చెప్పు? ధైర్యంగా ఉండమ్మా. నేనేం తప్పు చేశానమ్మా? కనీసం అదైనా చెప్పాలి కదా. ఏవైందో చెప్పమంటే మీరేంటికి గెస్ట్లో ఉండండి అని చెప్పేసి నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. అంత గెస్టులు అనుకున్న మనిషి అయితే వెళ్ళిపోతున్న ప్రతిసారి ఎందుకు ఆపాలి? కొడుకు కోసం ఎందుకు బతిమాలారు? అప్పుడు మాత్రం మనం గెస్ట్లన్న సంగతి గుర్తు రాలేదా? ఎన్ని రోజులు కోమాలో ఉండి ఇప్పుడే నిద్ర లేచినట్టు అంత విచిత్రంగా మాట్లాడతారేంటమ్మా? అమ్మా సాక్షి, నువ్వు సిద్ధు మీద ఎంత మమకారం పెంచుకున్నా, వాడు నిన్ను అమ్మా అని పిలుస్తున్నా నందు మాటలే నిజం. ఎప్పటికైనా మనం పరాయి వాళ్ళమే. ఈ చేదు నిజం ఎంత తొందరగా జీర్ణించుకుంటే అంత మంచిదమ్మా. నాకన్నా ఎక్కువ బాధపడుతున్నావని నాకు తెలుసమ్మా. కానీ మన బాధ పప్పాకే అర్థం కావడం లేదు.